H1B అయితే మాత్రం అసలు ఒక్క రకంగా ఎలా అంటే అది జోక్ కింద అయిపోయిందనమాట. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఎవరన్నా అనుకోండి, వాళ్ళందరూ కూడా దీన్ని ఎక్స్‌పోజ్ చేయటం మొదలుపెట్టారు. అట్ ద సేమ్ టైమ్ జూనియర్ ట్రంప్ అని ఒకతను ఉన్నాడనమాట. ఇన్‌స్టాగ్రామ్ దగ్గర ఒక 1 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉంటారు. అండ్ ఫుల్ ఫాలోవర్స్ ఉన్నారనమాట. అతను ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ఉన్నట్టున్నాడు. వీడియోలు చేస్తూ ఉంటారు కదా, వ్లాగ్స్ అలాగా. అతను హెచ్1బి రోడ్ల మీద అమ్ముతూ అంటే జూనియర్ ట్రంప్ లాగా యాక్టింగ్ చేస్తూ We're selling H1B. Anybody interested? Excuse me. We're selling H1B. 100,000 USD, buy one get one free. Junior Trump. 50,000. We're lowering the price. 50,000. Buy one, get one Please free. come to America, like the Pilgrims did. We're trying to recruit new talent, new engineers. We need a lot more people, and we need to raise a lot of money fast. Good to see you. Hello there. H1B. We're selling them $100,000 US. Where are you going? The H1B sale was an incredible. సో ట్రంప్ లాగా ఇతను అంటే మిమిక్రీ చేసుకుంటా, జనరల్గా మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు కదా, సో ఇతను ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఏమవుద్దంటే ఇలాంటి వాళ్ళు ఇవి చేయడం వలన బాగా ఎక్స్పోజ్ అవుద్ది. అయితే ఇప్పుడు ఈ సరా అనేట ఆమె వీడియో ఒకటి ఇవాళ బాగా పాపులర్ అయింది. నాకు దగ్గర పొద్దున్న నుంచి 4 పంపించారు, సార్ దీని మీద వీడియో చేయండి అని. 2-3 ఈమెయిల్ కూడా ఇచ్చారు. నేను ఆల్రెడీ దాన్ని మార్నింగ్ చూసా. సరే దాని మీద కొంచెం అసలు చెక్ చేసి ఏం చెప్తుంది చూసిన తర్వాత వీడియో చేద్దాం, తొందరపడటమే ఎందుకులే అని చేయలేదు. సో యాక్చువల్గా ఏంటంటే ఇంకొక 2-3 ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా చూసా అనమాట. వాళ్ళు ఈమె వీడియో పెట్టి, అంటే మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టింది మన ఎక్స్పోస్లో ఈమె. ఆ వీడియో పెట్టేసి ఏంటంటే మనం కొలాబరేట్ అయ్యి ఇంకా ఎక్స్పోజ్ చేద్దాము అన్నట్టు అందరూ ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు మొత్తానికైతే ఇక గేట్ అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇన్వెస్టిగేటర్స్ జనరల్గా యూట్యూబ్లో కూడా పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు ఈమె పెట్టినటువంటి వీడియోలో కూడా అసలు చాలా పర్ఫెక్ట్గా అన్ని అడ్రస్ ట్రేస్ చేసి చాలా ప్రొఫెషనల్గా చేసి పెట్టారనమాట. అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, మళ్ళీ ఆ వీడియో చూపించి బోరు కొట్టించకుండా, కానీ కొన్ని పర్టికులర్ బిట్స్ దాంట్లోంచి మనం ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే ఎవరైనా చూడని వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే మాత్రం ఇంపార్టెంట్ పాయింట్స్ పికప్ చేసుకుందాము. సో డెఫినెట్గా ఈ ఫ్రాడ్ అనేది మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. 2-3 అడిగింది ఏంటంటే, సార్ ఇప్పుడు ఇట్లా వీళ్ళందరూ కంపెనీస్ అన్నీ బయట పెట్టుకుంటా పోతే మరి మేము దాంట్లో పనిచేసే కంపెనీస్లో ఉంటాం కదా, 1-2 ఫ్రాడ్స్టర్స్ అనేవాళ్ళు డెఫినెట్గా ఎక్కడో అక్కడ ఉంటారు. అందరూ అలా ఉండాలని లేదు, అందరు H1Bలు అలా ఉండాలని లేదు, అన్ని కంపెనీలు అలా ఉండాలని లేరు. జెన్యూన్ అనే వాళ్ళు ఉంటారు, ఫేక్ అనే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. సో వాళ్ళ వల్ల మాకేమైనా ట్రబుల్ అవుతుందా, సో కొంచెం చెప్పండి అని చెప్పేసి నాకు మెసేజ్లు పెట్టారనమాట ఇన్స్టాలో, తర్వాత ఈమెయిల్ కూడా ఇచ్చారనమాట. సో అందుకని చెప్పేసి పర్టికులర్ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజను ఏంటంటే, యూట్యూబర్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫ్రాడ్ బయట పెట్టినంత మాత్రాన అది లీగల్ కాదు. వీళ్ళు జనరల్గా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది అందరూ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీనివల్ల కొంత డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే, నెక్స్ట్ ఫర్దర్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి రంగంలోకి దిగే ఛాన్స్ ఉందన్నమాట. సో అసలు ఒక్కసారి చిన్న బుల్లెట్ పాయింట్లు అసలు ఈమె ఏం చేసింది చూద్దాము. ఫస్ట్ ఈమె స్టార్ట్ చేయటం ఏంటంటే, ఒక పర్టికులర్ కంపెనీ ఎంచుకొని వెళ్ళింది. సో ఆ వీడియో ఒక్కసారి చూద్దాం మనం కొంచెం, ఎందుకంటే ఇది వీడియో మొత్తం 20 మినిట్స్ పైన ఉంది. నేను దాంట్లోంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం తీసాను అనమాట, ఎందుకంటే లేదంటే మన వీడియో కూడా చాలా లెంగ్త్ అయిపోతుంది. We're heading over to a company called 3B's Technologies. Now, there were actually 27 H1B visas approved in 2022 through 2025 for this particular company. The jobs include a software developer, software engineer, IT project manager. So I'm thinking like very high-tech hub for 3B's Technologies. Let's see what we find out. Are we sure? Do we have the right address here? This is 27 H1B visas for this location, and it's a residential home. Okay, the doorbell's broken. Not even looks like they boarded up the window. Hello? I'm looking for 3B's. ఎవరు కూడా అంటే తెలుసు అని చెప్పారు, కానీ దానికి రెస్పాన్స్ అయితే రాలేదన్నమాట. తర్వాత ఏంటంటే మళ్ళీ వెళ్ళి అసలు ఆ కంపెనీ అడ్రస్లు, ఒరిజినల్ అడ్రస్లు ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఇంటి మీద ఒక అడ్రస్ ఉంది,
వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకా అడ్రస్లు అవన్నీ ట్రేస్ చేసి ఆ యాక్చువల్ కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళింది అనమాట. సో అదొక్కసారి చూద్దాం మనం. Here at 130 Darbon Lane for 3B's Technologies really stinks. Right, I think it's safe to assume that this business is not being run out of the home that we just visited. But when you go to this company's website, it now says, after they've scrubbed the page, that their address is 7300 Lone Star Drive. There's nothing here. There's nothing here. సో అది అంటే ఒరిజినల్ ఆఫీస్ అడ్రస్ ట్రేస్ చేసుకుంటా వెళ్ళింది ఆమె. ఆ వెళ్ళిన చోట కూడా అసలు అక్కడ టేబుల్స్ కుర్చీలు ఏదో ఒక వర్క్ అది జరుగుతుంది తప్ప ఆ పర్టికులర్ అడ్రస్లో ఆ కంపెనీ లేదు. ఆ పర్టికులర్గా వెళ్ళిన చోట ఆ ఇంట్లో ఆ కంపెనీ లేదు. సో ఈమె చెప్పేది కూడా ఏంటంటే ఇలాంటివి చాలా ఉన్నాయి, మేము ఇంకా కూడా ట్రేస్ చేసాము అని చెప్పింది. ఒక్కొక్క కంపెనీని కూడా అసలు ఇప్పుడు ఇంకొక కంపెనీ గురించి చెప్పింది. దాంట్లో ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో జనరల్గా మామూలుగా మనం అంటే H1B మెయింటైన్ చేసేటువంటి పెద్ద కంపెనీ ఒక వెబ్సైటు వాళ్ళ ఓన్ డెవలపర్స్ని పెట్టుకొని జనరల్గా చేయించుకుంటారు కదా, దాంట్లో కూడా ఆ వెబ్సైట్లో కూడా అన్ని మిస్టేక్స్ ఉన్నాయట. ఆమె పాయింట్అవుట్ చేసి చూపించింది. అట్ ద సేమ్ టైం ఇంకొక వెబ్సైట్ అయితే వర్డ్ ప్రెస్లో ఉందట. వర్డ్ ప్రెస్ జనరల్గా ఎవరు వాడతారంటే ఫ్రీ కంటెంట్ క్రియేట్ చేసుకున్న అలాగా అప్కమింగ్ యూట్యూబర్స్ ఎవరన్నా డబ్బులు కట్టలేని వాళ్ళు వీళ్ళు లేకపోతే ఎవరన్నా కొంత జనరల్గా తక్కువ అమౌంట్ కట్టి మెయింటైన్ చేసే వాళ్ళు వర్డ్ ప్రెస్ వాడతారు. జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే వాళ్ళ ఓన్ డెవలప్మెంట్ వాళ్ళ ఓన్ వెబ్సైట్లు ఉంటాయి. సో ఈమె అది కూడా పాయింట్అవుట్ చేసింది. ఒకసారి చూద్దాం. Tax business called TaxLink, and by the way, coincidentally enough, all of their staff members also Indian. We searched Critty in the UK Business Registry, and it turns out there's a familiar name there, a reoccurring name. Some more vagina pallies for you. And the address on the visa paperwork is another virtual office. And on top of that, on this paperwork, it shows the worker was actually subcontracted to a company in Des Moines, Iowa. Another company our old friend is tied to is H2M Infosystems. Now keep in mind this is a tech company, but their website was made in WordPress, which I would find to be extremely strange. అదనమాట నేను చెప్పింది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ ద్వారా వేరే కంపెనీకి కాంట్రాక్టింగ్ చేస్తున్నారు. ఆ కంపెనీ వర్డ్ ప్రెస్లో అంటే జనరల్గా ఎవరైనా స్ట్రేంజ్ ఫీల్ అవుతారండి. ఎందుకంటే అంత పెద్ద కంపెనీ ఎంప్లాయీస్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఓన్గా ఒక వెబ్సైట్ తయారు చేసుకోలేరు అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ ఇంకా ఈ 29, 22, 23 minutes వీడియోలో చాలా చెప్పుకొచ్చింది. Behavior of an individual who's done nothing wrong and is innocent, is this type of behavior, does that seem normal to you, that you would go to these lengths and get so defensive if you were engaging in legal good behavior? It seems very, very suspicious to me. Like the audacity actually. అంటే ఈమె సార్ అని జనరల్గా క్వశ్చన్లు అడుగుతుంది. అడిగినప్పుడు ఎవరైతే ఇది వీడియోలో ఉంది, మీరు లింక్ పెడతా కావాలంటే మన రిఫరెన్స్ దాంట్లో మీరు వెళ్ళి చూసుకోండి. మన లెంగ్త్ కోసం పెట్టట్లేదు. కానీ ఆయన ఏంటంటే పోలీసులకు ఫోన్ చేసి షీఈస్ థ్రెటనింగ్ మీ అది ఇది అని అంటున్నాడు అనమాట. ఏమేమంటుందంటే సార్ నేను థ్రెటన్ చేయట్లేదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నా. అంటే అక్కడ ఆమె ఎట్లా పాయింట్అవుట్ చేస్తుందంటే చూడండి వీళ్ళ బిహేవియర్ ఎంత వరస్ట్గా ఉందో అన్నట్టు పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. Audacity that you are coming here and exploiting my system and using my taxpayer dollars to call the police for me investigating is insane. So what I hope that this అది ఆమె చెప్పేది ఏంటంటే మై ట్యాక్స్ పేయర్స్ మనీ అంటే జనరల్గా కంపెనీస్కి లోన్లు అవి ఇవి ఇస్తూ ఉంటారు కదా. ఈ కంపెనీ పెట్టాం మేము స్టార్టప్ కంపెనీ పెట్టామని చెప్పేసి కోవిడ్ టైంలో కూడా చాలా కంపెనీస్కి చాలా లోన్లు ఇచ్చారండి. అట్లాంటి ఫ్రాడ్లు కూడా మస్తు మంది చేశారు. కంపెనీ పెట్టేసి టకటకాలు డబ్బులు తీసేసుకొని ఆ ఫ్రాడ్లు కూడా చేశారు. సో ఇప్పుడు ఫైనల్గా ఈమె ఏం చెప్తుందో ఒక్కసారి చూద్దాం మనం. Okay, then you just look up the businesses or addresses to see if they look legit. The biggest question I have right now is if we were able to find this with just a little bit of Google searching and follow-up, why hasn't USCIS done anything to combat this? What are they doing? They're supposed to vet these people before they come into the country, and if a quick glance shows you that this is not legit, why are they being let in? Now, this is just one of the many reasons why we need a moratorium on the H-1B visa. We need to shut it down. We need to figure out how we can fix it before we start letting people into our country again. The disturbing part is we have found so much more rampant abuse and fraud in our area. We're just ఓకే అదన్నమాట. సో ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే ఫైనల్గా
ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే యుఎస్సిఐఎస్ వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారు అని చెప్పి చెప్తుందన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇలాగ షెల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. జనరల్గా యుఎస్సిఐఎస్ మన ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళు ఆయన జోసెఫ్ హెడ్లో లిస్ట్ ఒకటి తీసుకొచ్చి పెట్టారు కదా, దాంట్లో షెల్ కంపెనీస్ అంటే ఏంటంటే పేపర్ కంపెనీస్ అంటారు వీటిని. పేపర్ కంపెనీస్ పేపర్ మీద ఉంటాయి, కానీ ఇప్పుడు సేమ్ ఈమె ఎలాగైతే ఇన్వెస్టిగేట్ చేసిందో అలాగా ఇళ్ళ పేరు మీదనో లేకపోతే ఎవరింటి మీదనో అలా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా కంపెనీ అనేది రిజిస్టర్ చేసినప్పుడు దానికంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఈ యూట్యూబర్స్ ఇన్వెస్టిగేట్ చేసి ఫ్రాడ్ బయట పెట్టడం వలన జనరల్గా అందులో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ కంపెనీస్కి కానీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది క్వశ్చన్ అనమాట. నన్ను అడిగారు. అయితే ఏంటంటే జనరల్గా ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్తుంది, ఆబ్వియస్లీ ఏంటంటే ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు ఈ యూట్యూబర్స్ చేయడం వలన ఏమవుతుంది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కనుక ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగిందంటే వాళ్ళకి ఏంటంటే పవర్స్ ఎక్కువ ఉంటాయి. యూట్యూబర్స్ జనరల్గా వీళ్ళ బేస్ మీద అయితే వెళ్ళి యుఎస్సిఐఎస్ వాళ్ళు ఆ కంపెనీకి నోటీసులు వేయడం అనేది చేయలేరు కదా. సో డిఫరెన్స్ ఏంటి అంటే యుఎస్సిఐఎస్ డిహెచ్ఎస్ వీళ్ళు గవర్నమెంట్ బాడీస్ కాబట్టి వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లీగల్గా వెళ్ళాలి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా. రేపు పొద్దున ఒకవేళ ఏదన్నా ఒక కంపెనీకి నోటీస్ ఇచ్చి వాళ్ళని అంటే కంపెనీ కరెక్ట్ కాదు అని చెప్పి ప్రూవ్ చేయాలి అంటే ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ప్రతి చోట లీగల్గా రూల్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఈ కంపెనీ ఫ్రాడు అనేది వాళ్ళు డిక్లేర్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రొసీజర్ ఏంటో అది ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ బాడీస్. రేపు పొద్దున ఎవరన్నా కనుక వాళ్ళని కనుక సూ చేస్తే లేదు నా కంపెనీ తప్పు చెప్పారు, వాళ్ళు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు, దీనివల్ల నాకు ఇది అయింది అదైంది అంటే అప్పుడు వాళ్ళన్నిటికీ ఆన్సర్ ఇచ్చుకోవాలన్నమాట. యూట్యూబ్ ఏముంది మాతో 4 కామెంట్లు పెడతారు, అయిపోతుంది అక్కడికి. సో వీళ్ళు ఏంటంటే రూల్స్ అన్ని ఫాలో అయ్యి అన్ని చేసిన తర్వాత ఫ్రాడ్ డిక్లేర్ చేస్తారు కాబట్టి అందులో ఉన్నటువంటి H1B వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మెయిన్ క్వశ్చన్. ఒకవేళ ఇప్పుడు ఇలానే అందరూ ఎక్స్పోజ్ చేసుకుంటా పోతే ఏమవుతుందంటే ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఎవరి మీద పెరుగుతుంది? లా మేకర్స్ మీద పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ క్రియేటివ్ జర్నలిజం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు మేమేం తక్కువ తిన్నామని వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇది ముదిరి పాకాన పడిన తర్వాత ఏమవుతుందంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఆ గవర్నమెంట్ వచ్చేసి ఈ బాడీస్ ఏవేవైతే ఉంటాయో ఏదో మన ఈ డిహెచ్ఎస్ కానీ డిఓఎల్ కానీ సో ఏమేమైతే ఉంటే వాటి మీద ప్రెషర్ తీసుకొస్తుంది. అప్పుడు ఏంటంటే డిఓఎల్ ఎల్సిఏలు తీయడం మొదలు పెడతారు అనమాట. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఖచ్చితంగా ఎవరికి వస్తుంది అంటే ఒకవేళ కనుక జెన్యున్గా మీకు జాబ్ ఉందండి, ఒకవేళ మీ కంపెనీ ఏదైనా ఫ్రాడ్ దాంట్లో ఇరుక్కున్నది బట్ మీకు జాబ్ ఉంది అంటే మీకు వేరే కంపెనీయో కన్సల్టెన్సీయో సంథింగ్ మీ H1 ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళేదానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జాబ్ ఉంది కాబట్టి. ఎవరెవరైతే ఫేక్ పేరోల్ రన్ చేసుకుంటా జాబ్ లేకుండా అంటే సస్టైన్ అవుతూ ఉంటారు కదా కొన్ని రోజులు, మళ్ళీ జాబ్ వచ్చే వరకు ఎట్లా అలాంటి వాళ్ళకైతే డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. అట్ ద సేమ్ టైము ఇప్పుడు ఇలాంటి కంపెనీ ద్వారా వేరే ఏదైనా పెద్ద కంపెనీకి కాంట్రాక్టింగ్గా పనిచేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఎక్స్పోజ్ అయ్యి ఇప్పుడు ఈ కంపెనీ నుంచి చేసే వాళ్ళు ఎవరైనా పెద్ద కంపెనీలో ఉంటే కనుక వాళ్ళకి ఆ కంపెనీకి కూడా కొంచెం అరే ఇట్లాంటి ఏజెన్సీ నుంచి మనము H1 వాళ్ళని పెట్టుకున్నామా అని ఏమన్నా వాళ్ళు ఏమన్నా మరి దీన్ని అంటే ఈ FDNS వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే మరి వాళ్ళు కాంట్రాక్ట్లు టర్మినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అది ప్రెస్టేజ్ ఇష్యూ కదా. లాస్ట్లో ఆమె చెప్పింది అన్నమాట. ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పింది అంటే ఎండ్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీకు కనుక తెలిసి ఇలాంటి ఫ్రాడ్ మీ ఏరియాలో కానీ ఎక్కడన్నా లేకపోతే మీకు ఏదైనా H1B కంపెనీ షెల్ కంపెనీ లాగా అనిపిస్తే మాత్రం మాకు ఈమెయిల్ పెట్టండి, లేకపోతే మా సో అండ్ సో రీచ్ అవ్వండి, మేము వచ్చి దాని మీద వీడియో చేస్తాము, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసి అని చెప్పింది అనమాట. If you think that you have uncovered potential visa fraud in your area, email us sarahtips@blazemedia.com. We can help. H1B ఫ్రాడ్ని ఇలా బయటపెడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. అయితే రేపటి వీడియోలో యాక్చువల్గా యుఎస్సిఐఎస్ వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి కానీ ఇది ఫిబ్రవరి నుంచి కానీ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్లు స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను కొంత న్యూస్ అయితే చూసా. దాని గురించి నేను కొంచెం రీసెర్చ్ చేయడానికి ట్రై చేస్తున్నా. వేరే ఏదైనా అంటే ఇది జనవరి 17 నుంచి వాళ్ళకి కొన్ని పవర్స్ అనేవి ఇచ్చారు అని చెప్పేసి అది ఒరిజినల్ లింక్ కోసం వెతుకుతున్నా, దొరకట్లేదు. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఫైండ్ ఇట్.
దాని మీద రేపటి వీడియో చేస్తా. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. బట్ ఎవరైనా సరే H1 వాళ్ళు మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఇన్స్పెక్షన్స్ కూడా బాగా జరుగుతున్నాయట. ఐస్ వాళ్ళకు కూడా పవర్స్ ఎక్కువ వచ్చినాయట. వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తున్నారట. మెయిన్ టెక్సాస్ డల్లాస్ ఏరియాలో కూడా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి ఇన్స్టాగ్రామ్లో నేనైతే చూస్తున్నా. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి.